వివి వినాయక్ డైరెక్షన్లో రూపొందుతున్న ఖైదీ నెంబర్ 150 సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అందుకే ఇంకా 2 నెలల టైం ఉందనగా ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఇలా మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు 85 కోట్ల రూపాయల బిజినెస్ కూడా అయిపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న అప్కమింగ్ ఫిలిం ఖైదీ నెంబర్ 150. ఈ మూవీ చిరంజీవికి రీ ఎంట్రీగా నిలుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అయితే గత కొంతకాలంగా ఖైదీ నెంబర్ 150 మూవీకి పబ్లిసిటీ కరువైందని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన ఖైదీ నెంబర్ 150 టీం ఈ విషయాన్ని చిరు వద్దకు తీసుకువెళ్లారని అంటున్నారు. దీంతో చిరు తన ఖైదీ నెంబర్ 150 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని పండగ ముందు రోజు రిలీజ్ చేయనున్నారు. నిజానికి ఇది షెడ్యూల్లో లేనప్పటికీ డైరెక్టర్ వినాయక్ని ఖైదీ నెంబర్ 150 మూవీ పోస్టర్ దీపావళికి రిలీజ్ కావాలని చెప్పాడంట. దీంతో వినాయక్ సైతం ఇప్పుడే బయటకు వద్దని చెప్పడానికి ప్రయత్నించినా మెగాస్టార్ మాత్రం దీపావళి పండుగ ఖచ్చితంగా ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కావాల్సిందే అని చెప్పుకొచ్చారట. దీనికి సంబంధించిన వార్తలు ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే దీపావళి ఒక రోజు ముందుగానే అక్టోబర్ 29 సాయంత్రం కొత్త పోస్టర్ విడుదల చేశారు. మొత్తానికి వినాయక్కి చిరంజీవి అనుకోని విధంగా ఫస్ట్ లుక్ పనులు చూడాల్సిందిగా చెప్పడంతో వినాయక్ కొంత ఇబ్బంది పడ్డాడని అంటున్నారు. ఏది ఏమైనా దీపావళి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఫస్ట్ లుక్పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ స్టిల్ చూస్తే అదే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తాజాగా అంతా పైవాడి లీలా అంటూ ఇప్పుడు తన ఫస్ట్ లుక్ను ఫస్ట్ టైం చూపించేశారు. అవును, చెప్పినట్లే ఈరోజు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ లుక్ వచ్చింది. ఇప్పటికే యంగ్ లుక్తో వివిధ స్టిల్స్తో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్న చిరంజీవి ఈసారి పోస్టర్తో అదే పాయింట్ మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవిని చూస్తుంటే అప్పుడెప్పుడో ఠాగూర్, శంకర్ దాదా సినిమాలో చిరంజీవిని చూస్తున్నట్లు ఉంది. అదే ఫామ్తో ఈసారి ఆయన అంతా పైవాడి లీలా అన్నట్లు ఒక ఫోజ్ పెడితే అభిమానులకు పండగే మరి.